హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఫీవర్ అయితే అస్సలు తగ్గలేదండి. ఎందుకనో చాలా రోజులు ఉండిపోయింది. దగ్గర దగ్గర 15 రోజులు ఫీవర్ ఉంది. అసలు నోరైతే ఏం బాగోట్లేదు. ఏదో ఒకటి తినాలి అనిపించింది. అసలు మామూలుగా అయితే ఎగ్ కూడా తినకూడదు. నేనేం చేశానంటే ఎగ్ కర్రీ చేశానన్నమాట ఇంట్లోకి. ఎగ్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా ముక్కలు అవన్నీ మగ్గిపోయిన తర్వాత మనం ఉప్పు కారం వేసి వాటర్ పోసి ఉడికేటప్పుడు కోడిగుడ్డు కొట్టి వేస్తాం కదా, గుడ్డు గుడ్డులాగా ఉంటుంది. ఆ కర్రీ చేశాను. నేను బ్రెడ్ని నేతిలో అటు ఇటు వేపి, అంటే కొంచెం నెయ్యి వేసుకున్నాను, ఆయిల్ బదులు వేసుకుని ఆ కర్రీ అనేది మధ్యలో పెట్టి ఆ 2 పీసెస్ అయితే తిన్నాను అనమాట. నోరైతే అస్సలు బాగాలేదు, కానీ టేస్ట్ బాగానే ఉందండి. నోరు బాగుండుంటే ఇంకా బాగా టేస్ట్ తెలిసేది. మధ్యాహ్నం అయితే పూరి చేశాను. పూరి చేసి కర్రీ అయితే చేశాను. అలాగే మా పెద్దమ్మాయి కోసం చపాతీ కాల్చాను. ఆవిడ గారు పూరి తినరు, అందుకనే. తర్వాత ఇవి కండి ఉంటాయి కదా, అవి 3 కూడా ఉడకపెట్టి ఉప్పు అనేది, కారం అనేది పైన అయితే చల్లాము. ఎందుకంటే నిమ్మకాయ లేదు, మామూలుగా ఉప్పేసి వాటర్ పోసి ఉడకపెట్టాను. కానీ మళ్ళీ ఉప్పును కారం అనేది పైన చల్లాను అనమాట. నిమ్మకాయ ఉంటే నిమ్మకాయతో పెట్టుంటే మంచి టేస్ట్ వచ్చేది. నిమ్మకాయ అయితే లేదు. కండి గింజలు చూసారు కదా, ఫుల్గా ఉన్నాయండి, అసలు గ్యాప్ లేకోకుండా. ఎంతమందికి స్వీట్ కార్న్ ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే మీరు నోరు బాగోనప్పుడు, ఫీవర్ వచ్చినప్పుడు ఏం ఫుడ్ తింటారో కూడా కామెంట్ చేయండి.